నెలసరి సమయంలో నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలు తీవ్రమైన పొట్టనొప్పికి, నడుము నొప్పికి గురవుతారు. అలాంటి వారి కోసం ఆయుర్వేదం కొన్ని సహజ చిట్కాలు. మహిళ జీవితంలో కీలకమైన దశ నెలసరి మొదలవడం. నెలసరి మొదలైందంటే వారి పునరుత్పత్తి వ్యవస్థ సిద్ధపడిందని అర్థం. సంపూర్ణ మహిళగా మారే క్రమంలో ఈ నెలసరి మొదలవడం అనేది మొదటి దశ. 11 నుంచి 15 ఏళ్ల లోపు అమ్మాయిల్లో ఎక్కువగా ఈ నెలసరి మొదలవుతుంది. కొంతమంది అమ్మాయిల్లో నెలసరి చాలా బాధాకరంగా ఉంటుంది. నడుము నొప్పి, కాళ్ల నొప్పి, తలనొప్పి, పొట్టనొప్పి విపరీతంగా బాధిస్తాయి. అసౌకర్యంగా ఉంటుంది. అయితే అందరికీ ఇలా ఉండాలని లేదు. కొంతమందిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారికి సహజంగా ఆ నొప్పులను తగ్గించుకునే చిట్కాలను ఆయుర్వేదం వివరిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం కొందరి శరీరాలు వాత తత్వాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వారిలోనే అధికంగా నొప్పులు వస్తాయి. ఇక పిత్తదోషం కలిగిన వారిలో నెలసరి ముందు తర్వాత కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. రాత్రివేళ అధికంగా రక్తస్రావం కూడా కావచ్చు. కఫదోషము ఉంటే నొప్పి తక్కువగా ఉన్నా, తలనొప్పి, భావోద్వేగాలు అదుపు తప్పడం, గందరగోళంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులే. నెలసరి సమయంలో అందరి మహిళలకు ఒకేలా ఉండాలని లేదు. కొందరికి అధిక రక్తస్రావం కలుగవచ్చు, కొందరికి కలగకపోవచ్చు. అలాగే పొట్టనొప్పి కూడా. కొంతమందికి విపరీతంగా పొత్తికడుపు నొప్పి వస్తుంది. ఆ నొప్పి 2 నుంచి 3 రోజుల పాటు ఉంటుంది. దాన్ని భరించలేక కొందరు అమ్మాయిలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడుతుంటారు. వీటిని ప్రతి నెలా వాడడం మంచిది కాదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. నెలసరి సమయంలో నొప్పికి కారణాలు ఎండోమెట్రియోసిస్, మయోమాస్, కాపర్తో చేసిన ఇంట్రాయుటెరైన్ డివైస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పిఐడి, ప్రిమెన్స్ట్రువల్ సిండ్రోమ్, పిఎంఎస్, లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్. ఇలా చేయండి. ఇలాంటి నొప్పులు బాధిస్తున్నప్పుడు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. అవేంటంటే, నువ్వుల నూనెతో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది. నువ్వుల నూనెలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వాపు గుణాన్ని తగ్గిస్తుంది. నొప్పిని అరికడుతుంది. ప్రతి ఇంట్లో మెంతులు ఉంటాయి. 2 స్పూన్ల మెంతులను 12 గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి నొప్పులు తగ్గే అవకాశం ఎక్కువ. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీళ్ల కాపడాన్ని చేసుకోవడం మంచిది. వేడి నీళ్లలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి, పిండి పొత్తి కడుపు మీద పెట్టడం వల్ల గర్భాశయ కండరాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. నెలసరి నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే పని కదలకుండా ఒకే చోటుకు పరిమితమవడం, మంచం మీదే పడుకోవడం లేదా కూర్చోవడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పులు పెరుగుతాయి కానీ తగ్గవు. నెలసరి నొప్పులు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కటి ప్రదేశానికి రక్త ప్రసరణ పెంచే వ్యాయామాలు చేస్తే నొప్పులు తగ్గుతాయి. తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. జీలకర్రను నీళ్లలో వేసి మరిగించి వడకట్టుకుని, నీళ్లు తాగినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. సొంటి, మిరియాల పొడితో హెర్బల్ టీ తయారు చేసుకుని తాగినా మంచిదే. సొంటి, మిరియాల పొడిని నీళ్లలో వేసి మరగ కాచి వడకట్టుకుని, ఆ నీళ్లను తాగేయాలి. ఇలా చేయడం వల్ల అలసట కూడా తగ్గుతుంది. సోంపు గింజలతో తయారు చేసిన టీని రోజూ తాగితే మంచిది. రోజూ నువ్వుల నూనెతో పొట్ట చుట్టూ మసాజ్ చేసుకుని అభ్యంగా స్నానం చేయాలి. వంటల్లో జీలకర్ర, సోంపుల వాడకాన్ని పెంచాలి. పీరియడ్స్ సమయంలో వర్కౌట్స్కు దూరంగా ఉండాలి. పీరియడ్స్ సమయంలో కాకుండా మిగతా రోజులు మాత్రం వ్యాయామాలు చేయాలి. వంటల్లో నువ్వుల నూనె వాడడం ప్రారంభించాలి.
పంచదారతో చేసిన తీపి పదార్థాలు తినడం తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తప్పవు. నెలసరి సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడేవారు తమ ఆహారంలో పంచదార, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించుకోవాలి. అలాగే బ్రెడ్డు, పాస్తా వంటివి కూడా మానేయాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. కెఫెన్ ఉండే కాఫీలను తాగడం తగ్గించాలి. ప్రతిరోజూ పరగడుపున నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగడం మంచిది. నిద్ర కూడా నొప్పులను తగ్గించడానికి సహకరిస్తుంది. కాబట్టి రోజూ రాత్రి సమయంలో 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. గర్భనిరోధం కోసం ఉపయోగించే ఇంట్రాయుటెరైన్ డివైస్, గర్భసంచి లోపల ఉంచిన పరికరం వల్ల కూడా నెలసరి నొప్పి రావచ్చు. నెలసరి సమయంలో కలిగించే నొప్పి వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ మంటలో సానుకూలమైన అంశం కూడా ఉంది. మనకు గాయమైనప్పుడు కణజాలం బాగయ్యే ప్రక్రియ మొదలై అది మంట పుడుతుంది. శరీరం తనకు తాను మరమ్మతు చేసుకోవటానికి వీలు కల్పించే ప్రక్రియ అది. అలాగే నెలసరి సమయంలో కూడా గర్భసంచి లోపలి పొర సక్రమంగా నయమయ్యేలా సాయపడటానికి, ఋతుస్రావాలు గర్భసంచి నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయేలా చూడటానికి ప్రోస్టాగ్లాండైన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రోస్టాగ్లాండైన్ల వల్ల కండరాలు బిగుసుకుపోవటం, నొప్పి పుట్టటం జరుగుతుంది. నెలసరి నొప్పి గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి? నెలసరి సమయంలో నొప్పిని చవిచూసే మహిళలు చాలామందికి పెయిన్ రిలీవర్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు వంటి ఔషధాల ద్వారా ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని కేసుల్లో అంతర్లీనంగా ఉన్న అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా ఈ నొప్పి కలుగవచ్చు. అలాంటి ఒక అనారోగ్య పరిస్థితి యూటెరిన్ ఫైబ్రాయిడ్స్. అంటే గర్భాశయంలో కణుతులు లేదా గడ్డలు. గర్భసంచి లోపల కానీ, దాని చుట్టూ కానీ పెరిగే ఈ కణుతులు క్యాన్సర్ను కలిగించవు. కానీ వీటివల్ల నెలసరి తీవ్రంగా, బాధాకరంగా ఉండొచ్చు. నెలసరి నొప్పి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ PID వల్ల కూడా కలగవచ్చు. గర్భసంచి, అండవాహక నాళాలు, బీజకోశాలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవటానని PID అంటారు.